హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. ఈ నెల 22వ తారీఖున కేరళ లాటరీ యొక్క పూజా బంపర్ డ్రా రిజల్ట్ రావడం జరిగింది. ఈ పూజా బంపర్ డ్రా యొక్క రిజల్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లోపల కొత్తగా కేరళ లాటరీ యొక్క అప్డేట్ రావడం జరిగింది. మరి ఆ లాటరీ యొక్క అప్డేట్ ఏంటి, దాని యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇలాంటి ఉపయోగపడే వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వారి కోసం కేరళ లాటరీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. సో గుర్తుంచుకోండి, ఎందుకంటే కేరళ లాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే కేరళ లాటరీ టికెట్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాతనే మీరు కేరళ లాటరీ అనేది బై చేయండి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి కేరళ టికెట్ అనేది మీరు బై చేయవచ్చు. ఈ కేరళ టికెట్ అనేది మీరు డైరెక్ట్గా కేరళ వెళ్ళి మాత్రమే బై చేయాలి, లేదా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కేరళలో ఉంటే వాళ్ళ ద్వారా ఈ టికెట్ అనేది బై చేయాలి. అంతేగాని ఈ కేరళ లాటరీ టికెట్ అనేది ఆన్లైన్లో బై చేయొద్దు. కేరళ లాటరీ టికెట్ అనేది ఫిజికల్ టికెట్ ఉంటుంది, కాబట్టి ఆన్లైన్లో ఇలాంటి కేరళ లాటరీ టికెట్స్ ఈ కేరళ గవర్నమెంట్ సేల్ చేయదు. కాబట్టి మీరు ఆన్లైన్లో ఇలాంటి కేరళ లాటరీ టికెట్స్ బై చేయొద్దు. గత లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కేరళ లాటరీ టికెట్ అనేది ఫిజికల్ టికెట్ అనేది సో ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది కేరళ లాటరీ టికెట్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఒకవేళ కేరళ టికెట్ బై చేయాలనుకుంటే మీరు కొన్న టికెట్ అనేది మీ దగ్గర ఈ విధంగా ఉండాలి. మీరు ఒకవేళ కేరళ టికెట్ బై చేయాలనుకుంటే కేరళ వెళ్ళి ఈ విధంగా ఒరిజినల్ టికెట్ మాత్రమే బై చేయాలి. అంతేగాని ఆన్లైన్లో ఎలాంటి టికెట్స్ మీరు బై చేయొద్దు. ఆన్లైన్లో దొరికే ఈ కేరళ టికెట్స్ అన్ని ఫేక్ టికెట్స్. ఇందులో టికెట్ యొక్క ప్రైజ్ మనీ ఉంటుంది, అదేవిధంగా దాని యొక్క టికెట్ ధర ఉంటుంది. ఇక్కడ టికెట్ యొక్క సిరీస్ నెంబర్, మీ యొక్క టికెట్ నెంబర్ కూడా అన్ని వివరాలు ఈ టికెట్ లోపల ఉంటాయి. మీరు కొనబోయే టికెట్ కూడా మీ దగ్గర ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మీరు ఒకవేళ అమౌంట్ విన్ అయితే మీకు మాత్రం ప్రైజ్ మనీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ దగ్గర కేరళ టికెట్ లేకుంటే మీకు ఎలాంటి అమౌంట్ అనేది రావడం జరగదు. మీరు కేరళ టికెట్ యొక్క వెనకాల చూస్తే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, దీని యొక్క ప్రైజ్ మనీ డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ స్టాంప్ కూడా ఉంటుంది. మీరు ఏ షాప్లో అయితే ఈ టికెట్ బై చేశారో ఆ షాప్ యొక్క ఆ ఏజెన్సీ కోడ్ ఉంటుంది, అతని యొక్క ఫోన్ నెంబర్, ఆ షాప్ యొక్క అడ్రస్ అనేది ఈ స్టాంపు రూపంలో ఉంటుంది. కాబట్టి మీరు కొనబోయే టికెట్ ఈ విధంగా ఉంటేనే మాత్రం మీరు బై చేయండి. సో వెనకాల స్టాంప్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఒకవేళ కేరళ వెళ్ళి టికెట్ బై చేయాలనుకుంటే నేను గత లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కేరళ లోపల మీరు ఎక్కడైనా మీకు ఈ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు బస్ స్టాండ్ లోపల లేదా రైల్వే స్టేషన్ బయట ప్రతి షాప్లో వీళ్ళు కేరళ టికెట్స్ అనేది సేల్ చేస్తారు. సో మీరు కేరళ లోపల ఎక్కడైనా ఈ టికెట్స్ అనేది బై చేయొచ్చు. రీసెంట్గా పూజా బంపర్ డ్రా యొక్క రిజల్ట్ ఈ నెల 22న రావడం జరిగింది. ఈ రిజల్ట్ తర్వాత కేరళ గవర్నమెంట్ అనేది మళ్ళీ కొత్తగా టికెట్స్ అనేది స్టార్ట్ చేసింది. సో ఆ యొక్క టికెట్ పేరు క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107. సో ఈ లాటరీ టికెట్స్ అనేది మీకు ఆల్రెడీ కేరళ లోపల స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు ఎవరైనా కేరళ వెళ్ళి ఈ టికెట్స్ బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 400 రూపాయలు ఉంటుంది. సో 400 రూపీస్ ఉంటుంది. అలాగే ఈ టికెట్ అనేది 10 సిరీస్లో రిలీజ్ చేశారు. ఆ సిరీస్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. XA, XB, XC, XD, XE, XEF, XG, XH, XJ, XK, XL ఈ విధంగా 10 సిరీస్ లోపల ఈ యొక్క టికెట్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈ టికెట్స్ అనేది మీరు కేరళ లోపల ఎక్కడైనా ఏ షాప్లోనైనా టికెట్స్ బై చేయవచ్చు. మీరు కేరళ వెళ్ళి ఈ న్యూ ఇయర్ యొక్క టికెట్స్ బై చేయాలనుకుంటే బై చేసే ముందు ఇక్కడ BR107 ఉంటుంది. BR107 కింద 10 సిరీస్ నెంబర్స్ ఉంటాయి. XA నుండి XL వరకు ఈ మధ్యలో ఉన్న టికెట్స్ మాత్రం మీరు బై చేయండి. క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ ప్రైజ్ మనీ విషయానికి వస్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మొదటి బంపర్ ప్రైజ్ మనీ 20 కోట్ల రూపాయలు. సో ఒక్కరికి మొదటి ప్రైజ్ మనీ 20 కోట్ల రూపాయలు. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మనీ వచ్చేసి ₹1 20 మందికి ఉంటుంది. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10 లక్షల రూపాయలు 10 మందికి. ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 3 లక్షలు. ఈ విధంగా 9 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు. ఫిఫ్త్ ప్రైజ్ 2 లక్షల రూపాయలు. ఈ 2 లక్షల రూపాయలు అనేది 20 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇస్తారు. సిక్స్త్ ప్రైజ్ వచ్చేసి 5000 రూపీస్ ఉంటుంది. 5000 రూపాయలు. 5000 రూపాయలు 30 మందికి ఇస్తారు. ఒక్కొక్కరికి 5000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సెవెంత్ ప్రైజ్ వచ్చేసి 2000 రూపాయలు. ఈ 2000 రూపాయలు అనేది 54 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 2000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎయిత్ ప్రైజ్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఈ ప్రైజ్ అనేది 108 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. 108 మెంబర్స్కు ఒక్కొక్కరికి 1000 రూపాయల ప్రైజ్ మనీ ఉంటుంది.
9th ప్రైజ్ వచ్చేసి 500 రూపీస్. ఇది 270 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కన్సోలేషన్ ప్రైజ్ ఉంటుంది. కన్సోలేషన్ ప్రైజ్ అనేది ₹1,00,000 ఉంటుంది. ఈ ₹1,00,000 అనేది 9 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ₹1,00,000. కన్సోలేషన్ ప్రైజ్ అనేది గత లాస్ట్ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రైజ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందుగా చెప్పుకున్నట్టు క్రిస్మస్ న్యూ ఇయర్ BR107 యొక్క సిరీస్ అనేది 10 సిరీస్లో ఈ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. XA, XB, XC ఈ విధంగా XCL వరకు ఈ టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇది 10 సిరీస్లో ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి విన్నర్ 20 కోట్లు గెలిచిన వ్యక్తి యొక్క టికెట్ నెంబర్ XA 225566 ఉందనుకుందాం. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న ఈ 9 సిరీస్ లోపల కూడా XB 225566 ఉంటుంది. అదేవిధంగా XC 225566 ఈ విధంగా XCL వరకు ఈ నెంబర్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైతే మొదటి ప్రైజ్ విన్నర్కు XA 225566 విన్ అయితే అతనికి 20 కోట్లు వస్తే, అదే నెంబర్తో ఉన్న మిగతా 9 టికెట్లకు ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే సిరీస్ వేరా, సిరీస్ మాత్రం ఇక్కడ చేంజ్ అవుతుంది, కానీ మిగతా నెంబర్ మాత్రం సేమ్ ఉంది కాబట్టి సో వీళ్ళకు ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ప్రైజ్ మనీ, సెకండ్ ప్రైజ్ మనీ, థర్డ్ ప్రైజ్ మనీ సిరీస్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ముందుగా సిరీస్ వచ్చి దాని తర్వాత 6 నెంబర్స్ వస్తాయి. మిగతా 4th ప్రైజ్, 5th, 6th, 7th, 8th ప్రైజ్ అనేది ఈ విధంగా మీకు రిజల్ట్ లోపల మీకు పూర్తిగా నెంబర్ ఉండదు. లాస్ట్ 4 నెంబర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీ టికెట్లో లాస్ట్ 4 నెంబర్స్ అనేది 4th ప్రైజ్, 5th ప్రైజ్, 6th, 7th, 8th ప్రైజ్ ఆ రిజల్ట్ లోపల ఉందో లేదో చూసుకోవాలి. ఓన్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ మాత్రమే ఈ విధంగా రిజల్ట్ లోపల ఫుల్ ఇస్తారు. సిరీస్ ఇచ్చి దాని పక్కన 6 నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క డ్రా వచ్చేసి 24th జనవరి 2 గంటలకు ఉంటుంది. అంటే శనివారం 24వ తారీఖు శనివారం రోజున 2 గంటలకు దీని యొక్క డ్రా అనేది ఉంటుంది. ఈ డ్రా అనేది మీరు యూట్యూబ్ లోపల లైవ్ అనేది చూడొచ్చు. అదేవిధంగా దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది గత లాస్ట్ వీడియోలో కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దీని యొక్క రిజల్ట్ అనేది మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది క్రిస్మస్ న్యూ ఇయర్ BR107 యొక్క ప్రైజ్ మనీ డీటెయిల్స్, అదేవిధంగా టికెట్ ధర మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో కేరళ టికెట్ బై చేయాలనుకుంటే మీరు కేరళ వెళ్ళి మాత్రమే టికెట్ బై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.